యేసుక్రీస్తు వారి నామంలో చేరిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనం చివరి ఘట్టానికి వచ్చాం. చివరి సందేశాన్ని వినబోతున్నాం. ఈ రాత్రితో నేను మా స్థలానికి, మీరు మీ ప్రాంతంలో నిలిచిపోతాం. అయినప్పటికీ దేవుని మహాకృప చేత నిన్నటి దినం ఈ దినం మీ మధ్యకి రావడానికి, అల్పునైన నన్ను ప్రేమించి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అనుకూలత, అలాగే స్థానిక సంఘ ప్రియులు పెద్దలు రెడ్డమ్మన్న మమ్మల్ని వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన పాలును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అలాగే వారి గృహాన్ని మాకు ఆతిథ్యంగా ఇచ్చారు. ఈ 2 దినాలు మా అవసరాలు వారు తీర్చుతూ మాకు చేసిన పరిచర్య కొరకై అన్నకు, అక్కకు, అలాగే సంఘానికి తోడు పెద్దలు పద్మారావు గారికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఒక సంగతి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ రాత్రి లేఖన భాగంలో నుంచి మనం ముందుకు వెళదాం. మరి ముఖ్యంగా యవనస్తుడైన నేను ఆయన పనిలో ఉండగా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని పని కొరకు ఆయా స్థలాలకు వెళుతూ ఉండగా ఆరోగ్యము, వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లు మా కొరకు ప్రార్థన చేయండి. కుమారుడు, కుమార్తె, అలాగే నా ప్రియ భార్య, వారి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ఇది మా కుటుంబం. ఇది ఏ కుటుంబం చెప్పండి? ఇది మా కుటుంబం. నా కుటుంబం వేరు, నా కుటుంబం ఇది. మా కుటుంబం వేరు. మా కుటుంబం అంటే నాకు ఒక తల్లి, తండ్రి ఉన్నారు. మా తల్లి ప్రభువుని నమ్ముకుంది. మా తండ్రి ప్రభువుని నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకా నమ్మలేదు. నాకు ఒక తమ్ముడు, ఈ మధ్యకాలమే తనకు వివాహమైంది. నాకు ఒక చెల్లి, తనకు వివాహమైంది. పిల్లలు 10th క్లాస్ ఇట్లా చదువుతూ ఉన్నారు. అది మా కుటుంబం. ఇది నా కుటుంబం. నా కుటుంబం అంటే ఎవరు చెప్పండి? అంతే. బ్రదర్ అడిగారు, మీ తల్లిదండ్రుల పేరు చెప్పలేదు ఏంటన్నా, మీ వారి ప్రస్తావన తేలేదు. యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆయన అబ్రహాం దగ్గర నుంచి మాట్లాడాడు, అట్లీస్ట్ మీ తల్లిదండ్రుల గురించి చెప్పలేదే అన్నారు. సాధారణంగా సేవలోకి వెళ్ళిన తర్వాత మా కుటుంబం కన్నా నా కుటుంబాన్ని గురించి ఎక్కువ మాట్లాడతాం, అంతే కదా? ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నేను వివాహం కాకపోతే నేనేం చెప్తాను? మా కుటుంబాన్ని గురించి చెప్తా. సో వివాహమైంది, కుటుంబం ఏర్పడింది కాబట్టి నేను ఎక్కువగా సాధారణంగా సమయాన్ని బట్టి ఏం చెప్తాం? నా కుటుంబాన్ని గురించి చెప్తాను. నాకి చాలా వ్యత్యాసం ఉంది. సో నేను ఆ దృక్పథంతో నా కుటుంబాన్ని పరిచయం చేశాను ఉదయకాలం. ఏదేమైనా మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. సేవకునిగా నా కుటుంబ క్షేమం, నా కుటుంబ వివరాలు తెలియచేయటం నా బాధ్యత కాబట్టి దాన్ని ప్రస్తావించాను. మేము వెళుతూ ఉంటుండగా కుటుంబంగా బిడ్డలను కలిగిన నేను వారిని భక్తిలో పెంచుటకు, దేవుని సేవలో ఉన్న నేను మరింతగా ప్రభు సంతోషించినట్లుగా దేని కొరకు వదులుకున్నామని మేము చెప్పుకుంటున్నామో దానిని బట్టి ప్రభు సంతోషించినట్లుగా మా సేవా జీవితం ఉన్నట్లు మా కొరకు ప్రార్థించండి. మంచిది. చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండి నెడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుననిది అన్నాడు. అలాగే
అలాగే ఇదే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వర్తమానం కాబట్టి అర్థమవటం కొరకు నేను చదువుతున్నాను. మొదటి నుంచి కొన్ని వచనాలు. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండయందుండు అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించింది. మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలులు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు వారందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రెప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. చదవబడిన లేఖనం కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదివిన లేఖనాలు మీరు దీవించండి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభువా, నిన్నటి దినం ఈ దినం అల్పుడైన నన్ను, బలహీనుడైన నన్ను మీరు నిలవబెట్టి వాడుకున్నారు, మీకు స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మరి ముఖ్యంగా స్థానిక సంఘంలో మీరు ఇచ్చిన అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్దిమందిగా చిన్నమందిగా సంఘాన్ని మీరు కడుతున్నారు, మీకు స్తోత్రాలు. నింపండి, అనేకులను తీసుకొని రండి. మా భక్తి, మా ఆత్మీయతను బట్టి అనేకులు చేరువచ్చినట్లు మీ కృప చూపండి. అనేకులను ప్రభావితం చేయనట్లు మీ సహాయం చేయండి. మెట్టుకు ప్రియ ప్రభువా, చేరిన వారిని మీరు దీవించండి. నిలబడిన నాకును మీ సహాయం అందించండి తండ్రి. నిలబడుతుంటుండగా మీ ఆత్మ సహాయతను మీరు మాకు అనుగ్రహించండి. మాట వెంబడి మాటను, తలవంపు వెంబడి తలంపును మీరు పుట్టించండి. ఈ రాత్రి వేళ చేరిన మీ ప్రజలకును నాకును క్షేమము కలిగించమని యేసు ప్రభు నామములో స్తుతించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలుల ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళి వారు ఓడిపోయారు అన్నాడు. ఓడిపోయిన ఈ ప్రజలు తిరిగి వచ్చి ఒక ప్రశ్న వేసుకున్నారు. ఏమని? యెహోవా మనలను ఎందుకు ఓడించింది? ప్రశ్న చాలా బాగుంది. ప్రశ్న ఎలా ఉంది? ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది. ప్రశ్న బాగుంది, కానీ ప్రశ్నకు తగిన విధంగా వారి యొక్క తీరు లేదు. ఎవరి దగ్గర అర్జీ పెట్టాలో, ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించలేకపోయారు. ప్రశ్న వేసుకున్న ప్రజలు ఏమయ్యారు? ఓడిపోయారు. వారి ఓటమికి కారణం ఏంటంటే, ప్రజలు దేవునితో ఏం కోల్పోయారు? సంబంధం కోల్పోయారు. దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. దేవుడు వారి మధ్య ఆయన స్వరాన్ని ఆపివేశాడు. గుడారం ఉంది, గుడారములో మందస్సం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, నైవేద్యాలు, బలులు, పండుగలు, ఆచార కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ గుడారములో ఏం జరగటం లేదు? ఆయన ఆలోచన లేదు. గుడారం ఆయనది, ఆయన గుడారములో ఆయన ఆలోచన లేదు. ఆయన గుడారములో ఆయన సంకల్పం లేదు. ఆయన గుడారములో ఆయన ఉద్దేశం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, కట్టింది ఆయన, కుటుంబాన్ని ఇచ్చింది ఆయన, ఒకరిని ఇద్దరుగా చేసింది ఆయన, ఇద్దరిని ముగ్గురుగా, నలుగురుగా దీవించింది ఆయన. గుడారం ఎవరిది? ఆయనది. గుడారం ఆయనదై ఉండగా ఆయన గుడారములో ఆయన ఆలోచన ఉండాలి.
అర్థమైందా? ఆయన గుడారములో ఆయన సంకల్పం ఉండాలి, ఆయన గుడారములో ఆయన ఉద్దేశం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు దీని నుంచి తొలగిపోయారు. కారణం ఏంటంటే శరీర సంబంధమైన వారు మందసం దగ్గరకు చేరారు. ఏమాత్రము భక్తి లేని ఆవేశపరులు, తిండిబోతులు, త్రాగుబోతులు, రక్షణ మారు మనస్సు లేనివారు, ఆలోచన లేనివారు ఎక్కడికి వచ్చారు? మందసం దగ్గర ఉన్నారు. సరైన వ్యక్తి ప్రభువు సేవలో ఉండాలి, కానీ దేవుడు తృణీకరించిన వారు ఎక్కడున్నారు? ఆలోచన చేయలేకపోయారు పెద్దలు తాత్కాలికంగా మేము గెలిస్తే చాలనుకున్నారు. వీరు తృణీకరించబడ్డారా? వీరు బలహీనులైపోయారా? వీరు ఆవేశపరులుగా ఉన్నారా అనే సంగతిని వారు గ్రహించలేకపోయారు. ఒక మాట చెప్తాను చూడండి. యాజకుల కర్తవ్యం ఏంటంటే ప్రజలు దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పడేలాగా యాజకులు ఏమవ్వాలి? వారు ఒక మధ్యవర్తిగా ఉండాలి. దేవునికి ప్రజలకు వారు ఏమై ఉన్నారు? మధ్యవర్తిగా ఉన్నారు. ప్రజలు దేవునితో ఆ కనెక్టివిటీ ఏర్పడడానికి వీరు ఏమై ఉండాలి? వీరు మధ్యవర్తులుగా ఉండాలి, మిడిల్ పర్సన్స్గా ఉండాలి వీరు. కానీ దేవునితో ప్రజలకు ఏర్పడవలసిన సంబంధం, ఆ సహవాసం వీరిని బట్టి ఏమైంది? పాడైపోయింది. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, మనల్ని బట్టి, మన ద్వారా ఇతరులు దేవునితో వారికి ఉన్న సంబంధాలు బలపడాలి, కానీ ఏం కాకూడదు? బలహీనపడకూడదు. వారు అత్యంత భ్రష్టులు కాకూడదు మన వల్ల. జ్ఞాపకం పెట్టుకోండి. ఒకరు భక్తిలో దిగజారిపోకూడదు మన వల్ల, జారిపోకూడదు. ఏలీ కుమారుల యాజకులుగా వారు వారసత్వాన్ని అయితే తీసుకున్నారు, కానీ భక్తి లేని వారయ్యారు. దేవుడు విసర్జించిన వారు వారసత్వంలో కొనసాగుతున్నారు. దేవునికి ప్రజలకు ఆ కనెక్టివిటీని ఏర్పరచవలసిన వారు ఆ కనెక్షన్ తెగిపోవడానికి వారు ఏమయ్యారు? కారణమయ్యారు. వారు ఓడిపోయారు, తిరిగి వచ్చారు, ప్రశ్న వేసుకున్నారు, ప్రత్యామ్నాయం దగ్గరికి వెళ్ళి వారు ఓడిపోయారు. దేవుడు అన్నాడు, భక్తిహీనులైన వారున్నారు, ఆరాధన ఉద్దేశం సరిలేని వారున్నారు, నైవేద్యం యొక్క ఉద్దేశాన్ని సరిగా చేయని వారున్నారు, తర్వాత నా నిర్ణయాన్ని, నా యోచనను జరిగించని వారున్నారు. ఈ రాత్రి వేళ ఒక్క ప్రశ్నతో వెళ్దాం. మనమెంత ఉన్నతమైన వారమైనా సరే, బాగుగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నా సరే, ఆయన యోచన జరిగించని జీవితాలు, ఆయన నిర్ణయ ప్రకారం లేని జీవితాలు ఏమవుతాయి? ఓడిపోతాయి అన్నాడు. ప్రశ్న వేసుకొని వారు ఏమయ్యారు? మరలా ఓడిపోయారు. ఓడిపోయిన ప్రజలు దేవుని మందసాన్ని అన్యుల చేతికి అప్పగించారు. నీ ఓటమి ఏం చేసింది? నీకు కాదు నష్టం, ఎవరికి? దేవునికి అవమానం కలిగేలాగా వారు మందసాన్ని అన్యులకు అప్పగించారు. ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. ఒక్క యవనురాలు దేవుని ప్రభావం కొరించి అల్లాడిపోయి ప్రాణాన్ని విడిచింది. మందసం దేర్ ఐడెంటిటీ. దేవుని పిల్లలు, దేవుని జనాంగం అనడానికి మందసం ఏంటి? ఒక సంకేతం, ఒక గుర్తింపుగా ఉండాలి. ఆ ప్రత్యేకతను వారు పోగొట్టుకున్నారని ఆమె రోధించి మరణించింది. ఇకాబోదు అని పేరు పెట్టింది కుమారునికి. దేవుడు ప్రత్యేకమైన కృపా దీవెన ఆయన మందసం ద్వారా ఇచ్చాడు. ప్రపంచంలో ఏ ప్రజలకు, ఏ జనాంగానికి అది లేదు. ఆయన వారికి గుడారం ఇచ్చాడు, మందసం ఇచ్చాడు, ఆయన మహిమ ఇచ్చాడు, తేజస్సునిచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడు.
దానిని ప్రజలు పోగొట్టుకున్నారు. దేవుడు ఏమిచ్చాడో దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత కోల్పోయారు ప్రజలు. సరైన వ్యక్తి సమూయేలు దగ్గరకు మరలా వచ్చారు. 20 సంవత్సరాల కాలం వారి మధ్య ఏర్పడింది. వారిలో ఉజ్జీవం లేదు, ఆరాధన లేదు, ఆశీర్వాదము లేదు. సంబంధము, సహవాసాలు తెగిపోయాయి. దేవుని స్వరము ఆగిపోయింది. ప్రజలలో స్పర్శ లేదు, ప్రజలలో ఆలోచన లేదు. సమూయేలు తిరిగి వారిని సమకూర్చాడు. ఇప్పుడు ప్రజలు దుఃఖిస్తున్నారు. శామ్యూయేల్, వి వాంట్ దట్ రివైవల్ అని అడిగారు. అప్పుడు సమూయేలు 5 సంగతులు చెప్పాడు. అయ్యా, మీరు మరలుకోవాలి అన్నాడు. మీరు తీసివేయాలన్నాడు. మీలో పట్టుదల కావాలన్నాడు. అయితే మీరు ఒక నిర్ణయానికి రావాలి అన్నాడు. ఏమన్నాడు? ఒక నిర్ణయానికి రావాలి. ప్రారంభంలో దేవుని నిర్ణయం లేని వారిగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరేమవ్వాలి? నిర్ణయానికి రావాలి అన్నాడు. వారు నిర్ణయానికి రావాలి అని ఆదేశం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలుల ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు. ఆయన నిర్ణయంలో నుంచి తొలగిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయానికి రావాలి అంటూ ఆయన అన్నాడు. వాగ్దానం కాదు. మీరు నెమ్మది పొందాలంటే, మీరు విజయం పొందాలంటే మీకేం కావాలి? ప్రత్యామ్నాయం కాదు, మీరు నిర్ణయం చేయాలి అన్నాడు. ఒక మాట చెప్తున్నాను. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మధ్యాహ్నం ప్రామిస్ కార్డ్స్ తీస్తాం. నేను విమర్శ చేయట్లేదు. అది ఒక ప్రత్యామ్నాయం. అదేంటి చెప్పండి? అంతే. దేవునితో ఆ కనెక్షన్ని, ఆ ఫెలోషిప్ని అనుభవించి ఆయన స్వరాన్ని విని, ఆయన సందేశాన్ని విని, ఆయన దగ్గర ప్రాధేయపడి, ఆయన దగ్గర నుంచి ఆ దీవెన పొందుకోవలసిన వారు ఎక్కడ ఆగిపోతున్నారు? ప్రత్యామ్నాయం దగ్గర ఆగిపోతున్నారు. నేడు చాలామందికి ఆ ప్రామిస్ కార్డ్ ఏంటి చెప్పండి? అదొక ప్రత్యామ్నాయం. దేవుని ఆలోచన, ఉద్దేశాలు మన పట్ల వేరుగా ఉంటే మనం ఎక్కడికి వెళుతున్నాం? మానుకుందాం, మార్చుకుందాం, అక్కడ నిర్ణయం చేద్దాం. యాకోబు నిర్ణయం, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివ్వనన్నాడు. అలాంటి నిర్ణయం కాదు, సరైన నిర్ణయం, ఒప్పుకోలుతో కూడిన నిర్ణయానికి రావాలి. సమూయేలు ఈ సంగతులన్నీ వారికి బోధించాడు. 4 సంగతులు మనం ఈ దినం విన్నాం. 5వ సంగతి ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేద్దాం. చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని, నేను చదువుతా చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము, అది యెహోవా దృష్టికి మేమేమై ఉన్నాం? పాపులమన. ఏమన్నాడు అక్కడ? అది ఏమన్నాడు? మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు అన్నాడు. పాపాత్ములమని ఒప్పుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మా ఇటు చూడండి, నేను పాపిని అనలేదు. వారు ఏమన్నారు? డిఫరెన్స్ ఏంటి చెప్పండి? పాపాత్ములము అనడానికి, పాపిని అనడానికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏకీభవించి మాట్లాడారు. ఇంకా ఇలా చెప్తా చూడండి. పాపాత్ములము అంటే అర్థం ఏంటంటే వారి యొక్క పొజిషన్ వారు అంగీకరించారు, వారి స్థితిని అంగీకరించారు. మేము పాపులం కాదు, మేమెవరిమి? మేము మా రియాలిటీని ఒప్పుకున్నారు. అర్థమైందా? పాపులం కాదు, మేమెవరిమి? పాపాత్ములము. పాపం వేరు, పాపాత్ములు వేరు.
ఇలా చెప్తాను, వారు దేవుని సన్నిధిలో దేవునితో సంబంధం సహవాసం కోల్పోయిన తర్వాత వారు ఆ రియాలిటీని ఒప్పుకున్నారు. అయ్యా, మేమెవరమి? మేము పాపాత్ములం, పాపి కాదు. పాపములో నుంచి మనం వచ్చాం, ఒప్పుకున్నాం, రక్షించబడ్డాం. ఇప్పుడు మనం అంగీకరించాల్సిందేంది విశ్వాసిగా? నీ రియాలిటీని ఒప్పుకోవాలి, నీ వాస్తవాన్ని అంగీకరించాలి. అది సమూయేలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు వారులారా, మీకు విజయం కలగాలంటే మీరు దేన్ని అంగీకరించాలి? అసలు మీరు ఏమై ఉన్నారనే రియాలిటీలోకి రండి. ఫస్ట్ పాపం కాదు ఇక్కడ మాట్లాడాల్సింది, అదే చెప్తున్నాను. పాపం వేరు. పాపాన్ని అంగీకరించాం, ఒప్పుకున్నాం, రక్షించబడ్డాం, వచ్చాం. తర్వాత స్థితి మారిపోయింది, ఆత్మీయత లోపించింది, భక్తి లోపించింది. ఇప్పుడు మరలా దేంట్లోకి రావాలి? అందుకే అంటున్నాడు సమూయేలు, ఇశ్రాయేలు వారులారా, మీరు రియాలిటీని అంగీకరించండి. మన వాస్తవాన్ని మనం అంగీకరించకపోతే మనకేముండదు? విజయం ఉండదు. అది నేను పాపిని అనడం లేదు, నేను పాపాత్. దిస్ ఈజ్ మై రియాలిటీ. మీకు అర్థం అవ్వాలంటే ఇంకా చెప్తా చూడండి. లోకాసు వార్త 5వ అధ్యాయం, లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. సీమోను పేతురు అది చూసి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేనెవరిని అంటే అక్కడ దేవుడు ఎవరు అనే సంగతి అర్థమైన తర్వాత తానెవరో తనకేమైంది? అది రియాలిటీ అంటే అది. ఇంకా మీకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోయాను అన్నాడు. ఒక మాట చెప్పమంటారా? మొదటి 5 అధ్యాయాలు యెషయా గంభీరమైన ప్రసంగం చేశాడు. ఏం చేశాడు? గంభీరమైన ప్రసంగాలు చేశాడు. మొదటి 5 అధ్యాయాలలో యెషయా గంభీరమైన వర్తమానం అందించాడు. 6వ అధ్యాయంలో ప్రభు ఎవరు అనే సంగతి మనకు అర్థమైంది. ఆయనకు అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడో, ఉన్నతమైన వాడో అర్థమైంది. దేవుడు ఎవరు అనే సంగతి గనక అర్థమైన వెంటనే యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రుని. దిస్ ఈజ్ ద రియాలిటీ. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని నిందించడానికి చాలా త్వరగా ప్రయాసపడతాం. చిన్న చిన్న బలహీనతలు. ఒకరికి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం, ఒకరు చెప్పిన దానికన్నా ఎక్కువగా చేయటం ఇష్టం. ఏదో చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం అంతకన్నా యోగ్యులమైనట్టుగా వారిని ఏం చేస్తాం? విమర్శిస్తాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా నువ్వేంటో నీకు అర్థమైతే నువ్వు ఎవరినేం చెయ్యవు. అది ఇది రియాలిటీ. ఇశ్రాయేలులు తెలుసుకోవాల్సిందేంటి ఇప్పుడు? దేర్ యాక్సెప్ట్ దేర్ రియాలిటీ. వారి వాస్తవాన్ని వారు అంగీకరించాలి. వారి వాస్తవాన్ని వారు అంగీకరించకపోతే వారికి ఏమి లేదు. ఒకరి మీదకి నోరు లేపుతున్నాం, కాలు దువ్వుతున్నాం, వెళుతున్నాం, విమర్శిస్తున్నాం, మాట్లాడుతున్నాం, తేలిక చేస్తున్నాం. ఒకరిని అత్యంత త్వరితంగా హేళన సంబంధమైన మాటలతో వెళుతున్నాం. వారు అమాయకులే కావచ్చు, వారికి ఏమీ తెలియకపోవచ్చు, ఒకవేళ అతి తెలివి ఉండొచ్చు. అత్యంత స్పీడ్గా మనం రియాక్ట్ అవుతాం. దాని అర్థం ఏంటి చెప్పండి? అసలు మన రియాలిటీ అంటే మనం మర్చిపోతాం. మనమేంటో మనకు అర్థం కాదు. అసలు దేవుడు ఏంటి అనే సంగతి మనకు అర్థమైతే అప్పుడు మనమేంటో మనకేమైంది? అది
సమూయేలు సందేశం అదే, సమూయేలు వర్తమానం అదే. ఇశ్రాయేలు వారులారా, మీరేంటో మీకు అర్థం కావాలంటే అసలు మీకు ఎవరు అర్థం కావాలి? ఆయన ఎవరో అర్థం కావాలంటే మీరు ఒక నిర్ణయానికి రండి. మీరు నిర్ణయం చేస్తే ఆయన ఏంటో మీకు అర్థమైంది, అప్పుడు మీరేంటో మీకేమైంది. కాబట్టి మీరేం చేయాలి? మేము పాపాత్ములమన్న సంగతి మీరు గ్రహించి మీ వాస్తవాన్ని, మీ రియాలిటీని మీరేం చేయాలి? అది ఈ రాత్రి వేళ మన జీవితాల్లో మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? వి షుడ్ యాక్సెప్ట్ అవర్ రియాలిటీ అన్నాడు. నీ వాస్తవం నీకు అర్థం కాకపోతే నీకేం లేదు. ఏం లేదురా, అంతే. ఉద్యోగంలో, జీవితంలో, మన నిర్ణయాల్లో అసలు నేను ఏంటి, వాట్ ఈజ్ మై ఫౌండేషన్ అనే సంగతి మీకు అర్థం కాకపోతే మీకేం లేదు. అది చాలా సందర్భాల్లో మనం విఫలమయ్యేది ఎక్కడ? ఇక్కడే విఫలమయ్యేది ఇక్కడే. అసలు నా వాస్తవం ఏంటో నాకు అర్థమైతే మాట్లాడడానికి నేనేం చేస్తాను? భయపడిపోతాను. నేనేంటి, నా ఆత్మీయత ఏంటి, నా భక్తి ఏంటి, నా వాక్యం ఏంటి, నా ప్రార్థన ఏంటి, నా పరిశుద్ధత ఏంటి, అసలు నేనేంటో నాకు అర్థమైతే చాలు. మొదటి 5 అధ్యాయాలు గంభీరమైన ప్రసంగం చేసిన వ్యక్తి 6వ అధ్యాయంలో ప్రభు ఏంటో ఏమై ఉన్నాడు అనే సంగతి యెషయాకు అర్థం కాగా యెషయా ఏమన్నాడు? అయ్యో అబ్బా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించాను అన్నాడు. దిస్ ఈజ్ మై రియాలిటీ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన రియాలిటీ మనం ఒప్పుకోవాలి. ప్రభు యొక్క పరిశుద్ధత, ఆయన ప్రభావాన్ని చూసినప్పుడు తమేంటో ఎరిగిన వారు పేతురు, యెషయా. అమ్మా, ఆయన పరిశుద్ధత ప్రభావం మనకు అర్థమైతే మనం కూడా ఏం చేస్తాం? అది ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే చేయాలి. మనం తగ్గించుకోవాలి, మనం తగ్గించబడాలి, మనం దిగిపోవాలి మన స్థానంలో నుంచి, మన ఊహలో నుంచి మనం దిగి రావాలి, మన రియాలిటీని అంగీకరించాలి. ఇప్పుడు చదవండి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి. ఆగండి. 7, 8, 9. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి తమ దేవుడైన యెహోవాను ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి అమ్మా? మల్లుకున్నారు, మరల్చబడిన వారు తీసివేశారు. తీసివేసిన వారు ఏం కలిగి ఉన్నారు? పట్టుదల కలిగి ఉన్నారు. ఈ పట్టుదల వారు నిర్ణయం చేయడానికి దోహదపడితే, నిర్ణయం చేసిన వారు రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? సమూయేలు, ఫిలిష్తీయుల సర్దారులు మా మీదకు వస్తున్నారు, మీరేం చేయాలి? వారి చేతిలో నుండి దేవుడు మాకు విజయం ఇవ్వాలంటే దేవునికి మీరేం చేయాలి? మా నిమిత్తమే దేవునికి ప్రార్థన చేయుట. అది ప్రారంభంలో వారు ఏమన్నారు? నిబంధన మందస్సము మన మధ్య ఉండిన ఎడల మనము వారిని ఓడిస్తాం. ఇప్పుడేమన్నారు? మా నిమిత్తమై యెహోవాకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుని మందస్సం ప్రత్యామ్నాయం మీద ఆధారపడిన వారు ఇప్పుడు ప్రత్యక్షంగా దేవుని మీద ఆధారపడుతున్నారు. ఇది రియాలిటీ. ఇదేంటి? ఇది రియాలిటీ, ఇది వాస్తవం. ఇక్కడికి రావాలి. ప్రత్యామ్నాయాలను వెతుకుతూ వెళ్ళిన వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వాస్తవం దగ్గరికి వచ్చారు.
ఎవరు విజయం ఇస్తారో, ఎవరు జయమిస్తారో, ఎవరు భయాన్ని పోగొడతారో, ఎవరు ఉజ్జీవింపజేస్తారో, ఎవరు ఆ రివైవల్ తీసుకొస్తారో, ఎవరు దీవెనిస్తారో, ఎవరు కాపాడతారో అక్కడికి వచ్చారు. ప్రభునందు ప్రియులారా, సమూయేలు ఏమన్నాడు? చదవండి. మీరు ప్రార్థన చెయ్యండి, మానవద్దు. సమూయేలు వద్దకు వచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు సమూయేలు దగ్గరకు వస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఏలీ కుమారుల దగ్గరకు వెళ్ళారు. కనెక్షన్ పట్టుకోండి. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? సమూయేలు దగ్గరకు వస్తే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అప్పుడు మందసం దగ్గరికి పోయారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయారు? దేవుని దగ్గరికి పోయారు. మందసాన్ని దేవునితో కనెక్ట్ చేసుకోండి. సమూయేలుకు వ్యతిరేకం ఎవరు? ఏలీ కుమారులు, అంతే. ఇప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చారు. కానీ గతంలో వారు ఎక్కడికి వెళ్ళారు? ఏలీ కుమారుల దగ్గరికి వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఏలీ కుమారులు అత్యంత శరీర సంబంధమైన వారైతే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నిలచి మాట్లాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా? సమూయేలు. రియాలిటీలోకి వారు ప్రవేశించారు. ఇంకా చదవండి, ఏమన్నారు? తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించాడు. ఇశ్రాయేలుల పక్షమున వారి పక్షముగా ఆయన ప్రార్థించుటకు వెళ్ళాడు. వీరి పక్షంగా ఏమాత్రము భయము లేనివారు, భక్తి లేనివారు, దేవునితో సంబంధము లేనివారు, త్రాగుబోతుగా, తిండిబోతుగా, వ్యభిచారులుగా ఉన్నవారు, దేవుడు తృణీకరించిన వారు, దేవుని పనిలో ఉన్నవారు, అప్పుడు వీరి పక్షంగా ఉంటే వారు ఓటమి పాలయ్యారు. నేడు వీరి పక్షాన ఎవరున్నారు? ప్రార్థించేవారున్నారు. రియాలిటీలోకి వారు చేరి వచ్చారు. సమూయేలు నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఆ రియాలిటీలోకి వచ్చి వాస్తవంలోకి వారు వచ్చిన తర్వాత, సరైన రీతిలోకి వారు వచ్చిన తర్వాత, ఆయన సహవాసాన్ని వెతికిన తర్వాత, ఆయన గురించి ఆలోచన చేసిన తర్వాత, ఆయన సంకల్పం కోసం వారు వెతికిన తర్వాత ఆయన ఏమన్నాడు? మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. అబ్బా, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ కదా. ఇప్పుడు రండి 12వ వచనం. అప్పుడు సమూయేలు రాయి తీసి తుపాకును మిస్పాకును దానిని నిలిపి చెప్పి దానికి ఎబినేజర్ అను పేరు పెట్టాను. అంటే మనకి ఎబినేజరు దేవుడు ఉన్నాడు అన్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తా. ఇప్పుడు మనకెవరున్నారు? ఎబినేజరు దేవుడు. అంటే అర్థం ఏంటి? మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. వారు ఓడిపోయినప్పుడు ఆయన ఎబినేజరు దేవుడే, ఇప్పుడు ఎబినేజరు దేవుడే. కానీ వారు రియాలిటీలోకి రావాల్సిన వ్యక్తి దగ్గరికి వారు రాలేకపోయారు. ఇప్పుడు 10వ వచనం చదవండి. ఈ ఎబినేజరు దేవుడు ఏం చేశాడు అంటే, సమూయేలు వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత అబ్బా చూడండి, రియాలిటీలో మనకున్న విజయం ఏంటో తెలుసా? వాస్తవాన్ని అంగీకరిస్తే కలిగేది ఏంటో తెలుసా? 20 ఏండ్లు విజయం లేక అదిగో సర్దారులు, అదిగో ఫిలిష్తీయులు అంటే వీరేమైపోయేవారు? పారిపోయేవారు, బెంబేలెత్తారు, భయపడిపోయారు. ఎప్పుడైతే వారి వాస్తవాన్ని వారు అంగీకరించారో, వారు నిర్ణయంలోకి వచ్చారు, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చారు, అప్పుడేమైంది? వారు విజయాన్ని పొందారు అన్నాడు. మరొక మాట అక్కడే చూద్దాం. వారు విజయాన్ని పొందారు. ఆ తర్వాత 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును
దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం. ప్రజలు ఎరగవలసిన సంగతి ఏంటో తెలుసా? ఇంతవరకు, ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, ఇన్ని మాసాలు, ఈ రాత్రి వరకు మనకు సహాయం చేసింది యెహోవాయే. దేవుడే మనకు సహాయం. ఇంతవరకు మనకు సహాయకుడు ఆయన. ఇంతవరకు మన విజయానికి కారకుడు ఆయన. అట్ ద సేమ్ టైం మీ రియాలిటీలో మీరు లేనప్పుడు మీ వైఫల్యాలకు కూడా ఎవరు కారణం? ఆయనే కారణం. మీరు వైఫల్యాల వైపు వెళుతున్నారు అంటే సరైన వాస్తవంలోకి మీరు లేకపోవడం వల్ల ఆయనే కారణం. కానీ నేటి వరకు మీరు విజయాన్ని పొందారంటే ఎవరు కారణం? ఆయనే కారణం. ఆయనే కారణం అన్నాడు. ఆయన మన విజయాలకు కారణం అన్నారు. ఇప్పుడు చూడండి 13వ వచనం. అలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక వారు ఆగిపోయారు అన్నాడు. వారు ఏమయ్యారు? 1 ఓడిపోయారు, 2 ఆగిపోయారు. ఇప్పుడు 3 చూద్దాం, అదే కంటిన్యూషన్. సమూయేలు 1 వారు ఓడిపోయారు, ఆగిపోయారు. వారు ఏమయ్యారు? అణపబడ్డారు. దేవుడి వారికి విరోధిగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? సరైన వ్యక్తి దగ్గరకు రావడం, ఎవరు సహాయకుడో గుర్తించడాన్ని బట్టి వారు విజయాన్ని పొందారు. అదే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కదా. ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరం అంతా కూడా ఆయన మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆయన గతకాలంలో సహాయకుడే, కాకపోతే మన తీరు సరిలేదు. ఈ కాలంలో కూడా ఆయన ఎవరు? గతకాలం సహాయకుడే, నిన్న సహాయకుడే, నేడు సహాయకుడే, రేపు కూడా ఆయన ఎవరు? సహాయకుడే. ఆయన మనకు సహాయకుడైన దేవుడు. ఆయన మనకు సహాయకుడైన దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మారని దేవుడు. ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 5 చూడండి. వచనం 5 చూడండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి 13వ అధ్యాయం చదువుతున్నారా? 13 హెబ్రీ 13:5. ఆయన ఎవరు? ఆయన నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అన్నాడు. అమ్మా, ఆయన విడువని ఎడబాయని దేవుడు. గతకాలంలో ఎన్నిసార్లు మనం విడిచిపెట్టాం, ఎన్నిసార్లు ఎడబాసాం. ఆయన విడువని దేవుడు. ఆలోచించేయండి, ఎన్నిసార్లు విడిచిపెట్టారు ఆయన్ని, ఎన్నిసార్లు ఎడబాసారు ఆయన్ని, ఎన్నిసార్లు కాదన్నారు, వెళ్ళిపోయారు. నేను ఏమాత్రము విడువని ఎడబాయని దేవుడు అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అది ఎంత తృప్తి కలిగిందండి చూడండి. ఆయన అన్నాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేనేం చేస్తాను? నేను నీకు రక్షణ ఇస్తా. నీకేం చేస్తాను? అక్కడే అన్నాడు కదా, నీకు 1 రక్షిస్తాను, 2 నీ మీద జాలి పడతాను, 3 నీ మీద కనికరం పడతాను, నీ తట్టు తిరుగుతాను. ఇప్పుడేమన్నాడు? అసలు నిన్ను విడువను, ఎడబాయను. ఒక మాట చెప్తా వినండి. ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎక్కువ మాట్లాడుతున్నామా, దేవుడు ఎక్కువ మాట్లాడాడా? చెప్పండి. మనమే ఎక్కువ మాట్లాడాం కదా? కాదు, దేవుడే ఎక్కువ మాట్లాడాడు. దేవుని ఆలోచన ఏంటంటే ఆయన ఎదుట నిలబడితే చాలా ఆయన మాట్లాడతాడు. ఆయన
ఆయన దగ్గర మోకరిస్తే చాలు ఆయన మాట్లాడుతాడు. అసలు ఆయన మనతో మాట్లాడడానికి అత్యంత ఇష్టాన్ని చూపే వ్యక్తి ఆయన. మనతో సంభాషించడం ఆయనకి ఇష్టం. మాట్లాడడం, ఆయన ముఖం చాటి వేసే వ్యక్తి కాదు, చూసి చూడనట్టుగా వెళ్ళే వ్యక్తి కాదు, విని విన్నట్టుగా ఉండే ఆయన కాదు. ఎలాంటి వారిమైనా, బ్రతుకు ఎలాగున్నా, జీవితం ఎలాగున్నా, కుటుంబం ఎలాగున్నా, నీవు ఎలాగున్నా, నీ వైఖరి విధానం పరిస్థితులు ఎలాగున్నా, నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీతో ఎంతో సంభాషిస్తాడు. అబ్బాయి, నా తట్టు తిరగొచ్చు కదా, రక్షిస్తాను. నా తట్టు తిరగొచ్చు కదా, నీ మీద కనికర పడతాను. నా తట్టు తిరగొచ్చు కదా, నీ మీద జాలి పడతాను. నా తట్టు తిరగొచ్చు కదా, నేను కూడా నీ తట్టు తిరుగుతాను. నీకు తెలుసా, అసలు నేను నిన్ను విడువనయ్యా, ఎడబాయినయ్యా. యూ జస్ట్ టర్న్. నువ్వు అట్లా తిరగచ్చు కదా, అసలు నీ రియాలిటీని ఒప్పుకోవచ్చు కదా నా దగ్గర. ఎందుకు సిగ్గుపడుతున్నావు, మొహమాట పడుతున్నావు? అసలు నువ్వేమై ఉన్నావు అనే సంగతి అంగీకరించడానికి ఎందుకు నీకు అంత బిడియం? జ్ఞాపకం పెట్టుకో, నిన్నందరూ విడిచి వెళ్ళిపోతారు, కానీ ఎన్నటికీ విడవని వ్యక్తిని ఎవరు? నేనే నేనే అనేవాడు ఆయన. ఒక మాట చెప్పమంటారా? ఈ రాత్రి చనిపోయాం, రేపు మనల్ని ఏం చేస్తారు? చెప్పండి? సమాధి చేస్తారు. సమాధికి ముందే కుమారులను కుమార్తెలను ఆ కుటుంబీకులు ఏమడుగుతారంటే, అబ్బాయి ఏం పెట్టాలరా, డబ్బులు ఎంత ఉన్నాయిరా మీ దగ్గర అంటారు. పెట్టిన తర్వాత ఆ భార్య అయినా, భర్త అయినా, కుమారులైనా, వారి సంతానం ఏమడుగుతారు? అన్న, భోజనాలు సరిపోయినాయా? అందరూ తృప్తిగా తిన్నారా? రుచికరంగా ఉన్నాయా? అయిపోయింది. మరొక సంవత్సరం మరలా ఏం జ్ఞాపకాలు ఉంటాయి? ఇవే భోజనాలు కూడా, ఇంకేముంటాయి? ఎన్ని కొయ్యాలి, ఎంత పెట్టాలి, అంతే కదా. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఒక సంఘటన చెప్తాను. ఒక దైవజనుడు చెప్తుండగా ఆ వాస్తవ సంఘటన నేను విన్నాను. చెన్నై ప్రాంతంలో భార్యాభర్తలకు ఒకటే కుమార్తె. ఆ పాప చాలా చిన్నది, 10 ఏండ్ల వయసు లోపు ఉండొచ్చు. పాప క్యాన్సర్ బారిన పడింది, చివరి దశలో ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆ పాప చనిపోతుంది. వారికి అర్థమైంది. తల్లి తండ్రి శోకంతో ఉన్నారు. ఆ పాప బాధను కళ్ళారా చూడలేకపోతున్నారు. ఆ మరణ గడియలు తనను సమీపిస్తూ ఉండగా తన ముఖం వైపు తండ్రి తల్లి చూడలేకపోయారు. అమ్మా, నువ్వు ఇక్కడ పడుకో, అమ్మా నేను వెళ్ళి నీకు మందులు తీసుకొని వస్తాం అని కూతురికి తన ముఖాన్ని చాటి దూరంగా చూస్తున్నారు. బిడ్డ అత్యంత భారమైన నొప్పితో బాధపడుతుంది. క్షణాలే ఉన్నాయి తన ముందు మరణానికి. తల్లిని వెతికింది, తండ్రిని వెతికింది, ఎవరు కనపడలేదు. వారు కావాలని ఆ బిడ్డ బాధను, వారి కళ్ళెదుట తన బిడ్డ ప్రాణం విడుస్తుంటే వారు చూడలేక బిడ్డకు ముఖాన్ని తప్పించి దూరంగా బిడ్డను చూస్తున్నారు. ఒకవైపు తండ్రి నిలిచాడు, ఒకవైపు తల్లి నిలిచింది. బిడ్డ అత్యంత బాధను భరిస్తూ తల్లిని కేక వేసింది, తండ్రిని కేక వేసింది. ఆ కేకల మధ్య అరుస్తూ అరుస్తూ ఆ పాప ప్రాణం విడిచింది. చివరి గడియలో తల్లి కొరకు, తండ్రి కొరకు ఎదురు చూడగా పాపను వారు చూడలేక చాటును దాక్కున్నారు. పాపాల నేలకు వాలగా
తల్లి తండ్రి చేతులకు హత్తుకొని గుండె పగిలేలాగా ఏడ్చారు. మరణ స్థితిలో మనమైనా వదిలిపెడతాం బాధను చూడలేక, కానీ ఆయన ఎవరు? ఆయన విడువని దేవుడు, ఆయన ఎడబాయని దేవుడు. ఒక మాట చూడండి, 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనం చదవండి. వచనం 8. యేసు క్రీస్తు నిన్న నేడు ఎలా ఉన్నాడు? ఆయన ఎవరు అంటే ఆయన మార్పు లేని ఇశ్రాయేలు వారులారా, ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేని దేవుడు. మొదటి సమూయేలు 7:11 మనం చూస్తే ఇశ్రాయేలు వారు విజయాన్ని పొందారు. వారిలో తిరిగి ఆ ఉజ్జీవం వచ్చింది. ఇశ్రాయేలు వారి మధ్యకు మరలా ఆ ప్రభావం వచ్చింది, ఆ మహిమ వచ్చింది, ఆ విజయం వచ్చింది. అమ్మా, ఆయన ఎడబాయని దేవుడు, ఆయన ఎబినేజరు దేవుడు, ఆయన సహాయకుడైన దేవుడు, ఆయన మార్పులేని దేవుడు. మన జీవిత, కుటుంబ, వ్యక్తిగత విషయాలలో ఆయన ఎబినేజరు దేవుడుగా ఉన్నాడు. ఆయన సహాయకుడైన దేవుడుగా ఉన్నాడు. దానిని మరువకూడదు. ఒక మాట చదువుదాం ఆఖరిగా. 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరియు ఫిలిప్తీయులు పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఆగండి, వారి మధ్యలో సమాధానం వచ్చింది. వారి మధ్యలో ఏమొచ్చింది? సమాధానం. 20 సంవత్సరాలు పట్టింది వారు ఆ సమాధానం పొందుకోవడానికి. ఆ విజయాన్ని వారు ఆస్వాదించడానికి 20 ఏండ్లు పట్టింది. వారిలో ఉజ్జీవం, విజయం, వారికి మరలా సమాధానం వచ్చింది. అమ్మా, మనకెంత సమయం కావాలి? నీ జీవితాలు ఉజ్జీవింపబడడానికి ఎంత సమయం కావాలి? ఏండ్లు నష్టపోతామా? నెలలు నష్టపోదామా? దినాలు నష్టపోదామా? అసలు సంవత్సరాలు, నెలలు, దినాలు మాకు నష్టపోవద్దు. మాకు ఆ సమాధానం కావాలి. మా జీవితాల్లో ఉజ్జీవం కావాలి. మా జీవితాల్లో ఆ విజయం కావాలి. వారు విజయాన్ని పొందుకున్నారు, వారు ఉజ్జీవాన్ని పొందుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఓడిపోయిన వారు మరలా ఇప్పుడు ఏమయ్యారు అంటే, ఏ ఉజ్జీవాన్ని కోరారో ఆ ఉజ్జీవం మరలా వారికి ఏమయ్యింది? తిరిగి వచ్చింది. ఏ ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారో మరలా వారి మధ్యకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఏ ఆరాధన వారు కోల్పోయారో ఆ ఆరాధన చేస్తున్నారు, మరలా మందసం తిరిగి వచ్చింది. సమూయేలు ప్రజలను దేవునితో సహవాసానికి జత చేశాడు. సమూయేలు ప్రజలను దేవునితో సంబంధానికి జత చేశాడు. ఇప్పుడు వారి మధ్య దేవుని స్వరము వినపడుతుంది, దేవుని సందేశం వినపడుతుంది. కానీ ఏలీ కుమారులు దేవునితో ప్రజలకున్న సంబంధాన్ని, సహవాసాన్ని పాడు చేశారు. సమూయేలు దాన్ని తిరిగి కట్టాడు, పునర్నిర్మాణం చేశాడు. దేవుని ప్రజలే కానీ దేవునితో సంబంధం, సహవాసం కోల్పోయారు. సమూయేలు మరలా దేవుని ప్రజలు దేవునితో అంటుకట్టబడడానికి సమూయేలు కారకుడుగా నిలిచాడు, సరైన వ్యక్తిగా నిలిచాడు. విజయాన్ని అందించటంలో ఆయన నిలిచాడు. దేవుని స్వరము, దేవుని సందేశము వారి మధ్య ఉన్నది. ఆత్మీయులైన వారు నాయకత్వాన్ని వహించటం వలన వారు తిరిగి విజయాన్ని పొందారు. ప్రభునందు ప్రియులారా, ఎబెనేజరు దేవుడు ఉన్నారు, మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నాడు.
ఎబెనేజరు దేవుణ్ణి బట్టి వారు ధైర్యంగా వెళ్ళారు, విజయాన్ని పొందారు. అమ్మా, నీ జీవితంలో, నా జీవితంలో ఆ ఎబెనేజరు దేవుడే ఉన్నాడు. ఆ మార్పు లేని దేవుడే ఉన్నాడు. విడివని ఎడబాయని దేవుడే ఉన్నాడు. సంకోచమేలా, భయమేలా, భీతి ఎలా? రండి ఆయన వైపు, ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరకు రండి. ప్రియ తమ్ముడు, చెల్లి, మీ జీవితాల్లో విజయం వస్తుంది, మీ జీవితాల్లో నెమ్మది వస్తుంది, మీ జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. మీ జీవితాలలో ఆయన స్వరాన్ని వింటారు, ఆయన సందేశాన్ని ఇస్తాడు, మీకు నెమ్మది ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఫలభరితులుగా చేస్తాడు. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే అన్న, వి వాంట్ దట్ రివైవల్, ఆ ఉజ్జీవం కావాలి, ఆ దీవెన కావాలి, మేము ఆయన తట్టు మరులుతాం, ఆయన తట్టు తిరుగుతాం అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభువుని నమ్మని వారు ఉంటే మీ కుడి హస్తాన్ని చేయించండి, ప్రభువుని నమ్ముకోనండి, ఆయన మీకు సహాయకుడు. ప్రభునందు ప్రియులారా, ప్రజలు ఓడిపోయారు. సరైన వ్యక్తి సమూయేలు దగ్గరకు వచ్చారు, వారు తిరిగి గెలిచారు. మన జీవితాల్లో సరైన వ్యక్తి, సరిపోయిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ సమస్యకు, నీ అక్కరకు, నీ అవమానానికి, నీ అపజయానికి, ప్రతిదానికి కూడా ఎవరు ఆయన? ఆయన సరైన వ్యక్తి. ఆయన సరైన వ్యక్తి. సరైన వ్యక్తి దగ్గరకు మనం చేరి రావాలి. సరైన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటుండగా ఆయన దగ్గరకు రావాలి, ఆయనతో ఉండాలి, ఆయనను సమీపించాలి. ఆయన మనకు సరిపోయిన వాడు, ఆయన యోగ్యుడు, ఆయన సహాయకుడు. అట్టి కృప దేవుడు మన జీవితాలకు అనుగ్రహించునుగాక. మరలా చెప్తాను. అయితే ఈ విధంగా మనం దీవించబడదాం, మనం ఆదరించబడదాం. అట్టి కృప దేవుడు మీకును మాకును అందరికీ అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి నన్ను ఆహ్వానించారు. మీ అందరికీ ప్రేమ వందనాలు. మా కొరకు, మన ముఖ్యంగా నా కుటుంబం కొరకు, ఇందాక చెప్పే కదా, నా కుటుంబం కొరకు, అలాగే మా కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. మా సేవ కొరకు ప్రార్థించండి. అందరికీ ప్రేమ వందనాలు. మంచిది అని అది ఆఫ్ చేయండి. ఇప్పుడు చెప్తాను, చెప్పండి. నియమించారు. ఓకే, సంబంధం లేదు. ఆ న్యాయాధిపతులు అక్కడితో ముగించబడ్డారు. ఆ పరంపర ఏలీకి వచ్చింది. ఏలీ యాజకుడిగా న్యాయాధిపతిగా కొనసాగాడు. సమూయేలు కూడా అలాగే కొనసాగాడు. సమూయేలు తర్వాత ఆ పరంపర తన సమూయేలు కుమారులు తీసుకున్నారు. అందుకే అంటాడు, నీ వంటి వారు కాదు నీ కుమారులు అంటారు. ఎవరిని? సమూయేలుని. సమూయేలుతో ఏమంటారు? నీ వంటి వారు కాదయ్యా నీ కుమారులు అంటారు. దానికి కారణం ఏంటంటే ఒక మాట చెప్తే చూడండి. 12వ అధ్యాయంలో సమూయేలు ఏమంటాడంటే, ఒక సవాల్ విసురుతాడు. ఏమని? నేను న్యాయం చేయడానికి మీ వద్ద ఏమన్నా పుచ్చుకున్నానా? గాడిదను కానీ, పశువును కానీ, ధనం కానీ, ఇట్లాంటిది ఏదైనా నేను తీసుకున్నానా అంటే, అట్లాంటిది ఏది నువ్వు తీసుకోలేదంటాడు. సమూయేలు ఒక వ్యంగ్యంతో కూడి నవ్వుతూ అంటాడు, అట్టిది ఏది నా యందు ఉండదు అంటాడు. ఇంత సవాల్ విసిరిన వ్యక్తి, ఇంత ఖచ్చితత్వంగా ఉన్న వ్యక్తి, కుమారులు లంచం తీసుకొని న్యాయం చెప్తారు. కానీ ఏలీ కుమారులంత దుర్మార్గులు అయితే కాదు వీళ్ళు. మరలా చెప్తున్నా, ఏలీ కుమారులంత దుర్మార్గులు కాదు వీరు. వీరు న్యాయాన్ని కాపాడవలసిన న్యాయాధిపతులే కానీ లంచానికి అలవాటు పడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఈయనెవరు? సమూయేలు సేవకుడు, ప్రవక్తే. నా భాషలో చెప్తా వినండి. ఆయన సేవకుడు. ఈ సేవకుడు ఎట్లాంటి సేవకుడు అంటే చాలా స్ట్రిక్ట్ సేవకుడు. కాసు ఎవరైనా బియ్యం ఇచ్చారనుకో, దారిలో అట్లాంటి పెద్దమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ₹1 ఆశించడు. ఆ ముందున్న వాళ్ళైతే వచ్చిన మాంసాన్ని వచ్చినట్టు తినేసేవాళ్ళు. ఏలీ స్థూలకాయుడు, బలిసినవాడు నాకులాగా.
ఏలీ కుమారులు అలాగే ఉన్నారు. కానీ సమూయేలు అలాంటి వాడు కాదు. ఎక్కడ చిల్లిగవ్వ తీసుకెళ్ళేవాడు కాదు. ఇంటికి సాయంత్రానికి చేరుకునేసరికి సమూయేలు భార్య, సమూయేలు కుమారులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఈ పూట ఏమైనా తెస్తాడేమో, ఈ పూట ఏమైనా తెస్తాడేమో. సమూయేలు న్యాయాధిపతిగా, సేవకునిగా ఎంత యోగ్యుడో కుటుంబ జీవితంలో, పోషణ విషయంలో వారిని అంత డిసప్పాయింట్ చేశాడు. అందుకే ఒక మాట చెప్తాను, సేవింగ్స్ చాలా అవసరం కుటుంబానికి. దేవుని సేవ ఖర్చు పెట్టండి, కానీ వృధా ఖర్చులు పెట్టకండి. దేవుని సేవకి ఎంతైనా ఇవ్వండి, మందిరానికి ఎంతైనా ఇవ్వండి, దేవుని పిల్లలకి ఎంతైనా ఇవ్వండి. మందిరంలో పేదలైన వారు ఉంటారు, వారికి ఎంతైనా పెట్టండి. వృధా ఖర్చు పెట్టి అనవసరమైన ఈఎంఐలు పెట్టుకొని అన్యాయంగా దేవుడు మీకు ధనమిస్తే, సంపాదనిస్తే దాన్ని, ఈ మాట చెప్తాను ఏమనుకోదు, ఎచ్చులకు పోయి పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఎచ్చులకు పోయి ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. బ్రాండెడ్ షర్ట్ కావాలి, బ్రాండెడ్ షూస్ కావాలి. నేను ఉద్యోగం చేసే 1,00,000 జీతం. కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు. ఎన్నడూ నా కుమారునికి ఏ బ్రాండెడ్ నేను వాడను. సింపుల్, చాలా సింపుల్, అంతే. సమూయేలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇంటికి ఏమి తెచ్చేవాడు కాదు. ఈ పిల్లలు చూశారు, చిన్నప్పటి నుంచి చూశారు. ఒరే అబ్బాయి, ఎట్లుంటే కష్టమరా. మనం ఏం చేయాలి? ఎక్కడ దొరికితే అక్కడ ఏం చేయాలి? అది చూడండి. మన భక్తి మూర్ఖత్వం మన పిల్లలను పాడు చేయకూడదు. మరలా చెప్తున్నా, భక్తి కావాలి, కానీ మూర్ఖపు భక్తి మన పిల్లల్ని, కుటుంబాన్ని పాడు చేయకూడదు. దేవుడు దాన్ని కూడా లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడు. మనం దానికి కూడా ఆన్సరబుల్. అతి భక్తి చేస్తారు, ఇంత చేయరా అంటే ఇంత చేస్తారు, అది నష్టమే. మూర్ఖత్వంతో కొన్ని భక్తి చేస్తారు, అది నష్టమే. దేవుడు ప్రేమించి ఇచ్చాడు కుటుంబాన్ని, భార్యను ప్రేమించి ఇచ్చాడు, కుమారులను కుమార్తెలను ప్రేమించి ఇచ్చాడు, భర్తను ప్రేమించి ఇచ్చాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఒక మాట చెప్తాను, నేను ముగిస్తున్నాను. అన్న ఎత్తాడు కాబట్టి చెప్తున్నాను. యాకోబు కుటుంబం దగ్గరికి రండి. రాహేలు చనిపోయింది, లేయా చనిపోయింది. యోసేపు యాకోబులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుండగా కుమారుడితో సంభాషణ బాగా చేస్తూ యాకోబు అంటాడు, అబ్బాయి నేను చచ్చిపోతున్నాను రా. తన జ్ఞాపకాలన్నీ చెప్పుకుంటుంటాడు. నన్ను తీసుకెళ్ళి లేయా పక్కన ఏం చెయ్యి? సమాధి చెయ్యి. తన ఇంటెన్షన్ ఏంటంటే, బ్రతికినంత కాలం నేను రాహేలు చాలా అన్యోన్యంగా ఉన్నాం. కానీ లేయా ఏం చేసింది? నా ప్రేమ కొరకు ఎదురు చూసింది, నా స్పర్శ కొరకు ఎదురు చూసింది. నేను ప్రీతికరంగా మాట్లాడి దగ్గర తీసుకోవడం కొరకు ఆమె ఎదురు చూసింది. అబ్బాయి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ సమాధి చేయి? లేయా పక్కన సమాధి చేయి. ఇప్పుడు లేయా అనేది సమాధిలో నుంచి లేచి, యాకోబు యు ఆర్ ఎక్సలెంట్ పర్సన్, యు ఆర్ వెరీ ఎక్సలెంట్ పర్సన్, ఆఖరికి నా పక్కన చేరేవా అనిద్దా? ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. బ్రతికినంత కాలం జాగ్రత్తగా బ్రతకండి, భార్య అయినా భర్త అయినా. అమ్మా, అయ్యా, మరలా చెప్తున్నా, నువ్వు చనిపోతే నీ భార్య నీ జ్ఞాపకాలతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోకి వెళ్ళాలి. అమ్మ, నువ్వు చనిపోతే నీ జ్ఞాపకాలతో, నీ మధురానుభూతులతో నీ భర్త ఎక్కడికి వెళ్ళాలి? సమాధికి వెళ్ళాలి. బ్రతికున్నంత కాలం భార్యను పీడించి, వేధించి, హింసించి, మానసికంగా మాటలతో చంపి, పిల్లల ముందు హేళన చేసి, ఇంట్లో హేళన చేసి, సమాజంలో హేళన చేసి, సంఘంలో కించపరిచి నువ్వు వెళ్ళిపోతే నీ భార్య అప్పుడు నెమ్మది పొందిద్ది. భర్త ఉన్నంతకాలం రాచి రంపాన పెట్టి రాక్షసిలాగా ప్రవర్తించి, చాతగాని వాడిని చేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, కుటుంబ పెత్తనాన్ని చేతిలోకి తీసుకొని భర్తను చాతగాని వాడిగా చేసి చనిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంది? జాగ్రత్త. బ్రతికుండగా మర్యాదగా నడుచుకుందాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మన జ్ఞాపకాలతో వాళ్ళు ఉంటారు. ఎవరైనా కానీ
చచ్చిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంది? మా ఊరిలో ఒక తాత ఉన్నాడు, 80 ఏళ్ళు ఉంటాయి. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు వెళ్ళాను. తాతయ్య బాగున్నావా అన్నాను. తన భార్యకు 75 ఆ ప్రాంతం ఉంటాయి. అయ్యా బాగున్నాను రా అన్నాడు. టిఫిన్ చేస్తావా అని అడిగాను. టిఫిన్ కాదు కానీ అది చచ్చింది అన్నాడు. ఏమన్నాడు? అది చచ్చింది. ఎవరు అంటే అదేరా ఆ రాక్షసి చచ్చింది అన్నాడు. 80 ఏండ్ల వయసున్న ఆయనకు కనీసం 50 ఏండ్ల వైవాహిక జీవితం ఉండిద్ది కదా. అప్పట్లో ఇంకా ఎర్లీగా వివాహం చేసుకుంటారు కదా. కనీసం 55 సంవత్సరాల వైవాహిక జీవితంలో 80 ఏండ్ల వయసున్న నిండు వృద్ధుడికి 75 ఏళ్ళు ఉన్న తన భార్య ఎలా కనపడింది? జాగ్రత్త. శాడిస్ట్ భర్తలు ఉంటే రాక్షస భార్యలు ఉన్నారు. 80 ఏళ్ల వయసులో ఆయన తన భార్యను గురించిన స్టేట్మెంట్ అది చాలా కలిచివేసింది నన్ను. నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది కానీ, అమ్మా నేను వెళితే నా భార్య ఎక్కడికి వెళ్ళాలి? నా జ్ఞాపకాలతో బ్రతకాలి. ఆమె అనారోగ్యమున్నా, ఆర్థిక పరిస్థితులున్నా, కుమారులు సరిగా స్థిరపడకపోయినా నా జ్ఞాపకాలు నా భార్యను నెమ్మదిగా సమాధికి తీసుకెళ్ళాలి. ఒకవేళ నా భార్య వెళ్ళిపోతే నేనేమవ్వాలి? తనతో గడిపిన క్షణాలు ఆ జ్ఞాపకాలతో నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ జీవితాన్ని దేవుడు కోరుకునేది. ఆ నిర్ణయాలకు రావాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ఒకసారి సంఘానికి, ప్రియ పెద్దలకు హృదయపూర్వక వందనాలు. మా కొరకు ప్రార్థించండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. 2 దినాల పరిచర్యలో కృప చూపారు. అందించిన వర్తమానాలు ప్రభువా ప్రియులకు క్షేమాన్ని కలిగించినట్లు, ప్రభువా వారు ఆదరించబడినట్లు మీ కృప చూపమని, ఈ రాత్రి తిరుగు ప్రయాణంలో మీ సహాయం అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొని రాత్రి ప్రయాణమై వెళుతున్నాం తండ్రి. ఆమేన్.